మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా, ఇది భారతీయ స్వరం యంగ్ తరంగ్ ప్రోగ్రామ్. ఈరోజు మనతో పాటు రాఘవేంద్ర సతీష్ పెరి గారు. ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ టు మెనీ యూత్. అతను మన స్టూడియోకి వచ్చాడు. ఈజ్ ఎ బ్లాగర్, ఆథర్, ఎంటర్ప్రినర్ అండ్ డిజిటల్ యాక్సెసిబిలిటీ ఎవాంజలిస్ట్, అలాగే సోషల్ యాక్టివిస్ట్. ఇవన్నీ పోతే ఒక డిజబిలిటీ అంటే మనకు చూపు లేకపోయినా కానీ ప్రపంచాన్ని తన మనసుతో చదివి ఈరోజు డిజిటల్ మార్కెటింగ్లో ఎవ్వరూ చేయని సాహసాలు చేసి అనేక మెట్లు ఎదిగి ఈరోజు మన ముందుకు అనేక మంది యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సార్ రాఘవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మైండ్ మీడియా ఛానల్. థ్యాంక్ యూ. రాఘవ్ గారు, మీ గురించి నేను ఒక్కనే కాదు, చాలామంది కూడా నాకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చాలా విషయాలు చెప్పడం జరిగింది. జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే వేర్ ఎగ్జాక్ట్లీ యూ బార్న్ అండ్ బ్రాటప్? నేను ఇక్కడే బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. మా మదర్ ఫాదర్ వాళ్ళది అమలాపురం. ఓకే. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఓకే. నేను మా అక్క ఇక్కడే బార్న్ అండ్ బ్రాటప్, ఇక్కడే చదువుకున్నాం. తర్వాత నేను బెంగళూరులో 7 years 8 years ఉన్నాను. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ 7 years బ్యాక్ 2014లో మళ్ళీ హైదరాబాద్ వచ్చాను జాబ్ అని చెప్పి. ఓకే. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. మళ్ళీ హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు రాఘవ్ గారు? నేను ఇప్పుడు సైనిక్పూరిలో ఉంటాను. ఓకే. సో మీ ఫాదర్ అప్పటి నుంచి సైనిక్పూరిలోనే మీ జర్నీ అంతా? అమీర్పేటలో ఉండేవాళ్ళము. ఓకే. అమీర్పేటలో చదువుకున్నాను, అక్కడే ఉండే శ్రీనగర్ కాలనీ అటు సైడ్ అంతా. అంటే మీ ఫాదర్ జాబ్ గవర్నమెంట్ ఉద్యోగమా? లేదు, ప్రైవేట్లోనే. ఈజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ హిమ్సెల్ఫ్. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ రాఘవ్? నేను బ్యాచులర్స్ అండ్ మాస్టర్స్. ఓకే. ఇన్ కంప్యూటర్స్? లేదు, మేనేజ్మెంట్లో. ఓకే. సో మీ జర్నీ అంటే చాలామంది యువకులు కానీ ఈ జనరేషన్స్ కానీ ఈ బీటెక్ తర్వాత జాబ్ సెర్చింగ్లో ఉండి ఉద్యోగాలు దొరకక చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేశారు, అంటే ప్రాపర్ గైడెన్స్ లేక. సో మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కానీ లేకపోతే ఈ బ్లాగింగ్ సైడ్ కానీ మీకు ఈ ఆలోచన ఎలా కలిగింది? సో ఐ హ్యాడ్ టు గో బ్యాక్. 2006లో నాది బీకామ్ ఫైనల్ ఇయర్ 2007 అయిపోతుంది, జూన్లో అయిపోతుంది. సో అప్పుడు ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయ్యాయి. నాకేమో లో విజన్ అప్పుడు. ఓకే. నాకు అప్పటికే చూపు సరిగా తగ్గిపోతుంది. ఓకే. లో విజన్లో ఉన్నాను. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అప్పుడు వచ్చిన వాళ్ళకి చెప్పాను అనమాట, ఇట్లా లో విజన్ అంటే వాళ్ళు నువ్వు ఎట్లా చేస్తావు, కంప్యూటర్ మీద పని చేయాలి, మాకు రూల్స్ ఒప్పుకుంటాయో లేదో తెలియదు మీలాంటి వాళ్ళని తీసుకుంటే. అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఓకే. అక్కడ వచ్చిన కార్పొరేట్స్ ఎవరికి అవేర్నెస్ లేదు. సో ఏమైందంటే కనుక నేను అప్పుడు జాబ్ చాలా క్యాంపస్ ప్లేస్మెంట్స్ రిజెక్ట్ అయిపోయాయి అప్పటికి. ఓకే. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు రిటర్న్ టెస్ట్ అన్నీ 4-5 రౌండ్స్ అయ్యాక ఫైనల్ రౌండ్లో విల్ గెట్ బ్యాక్ టు యూ అంటే వాళ్ళకి తెలియక ఇంకెవరు రిటర్న్ రాలేదు. దానివల్ల ఏంటంటే కనుక ఒకసారి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. అతను వెబ్సైట్ తయారు చేస్తున్నాడు. ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ చేసి దీంట్లో యాడ్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. ఓకే. అదే నేను కూడా ఇంటికి వచ్చి కంప్యూటర్ ఉంది కదా అని చెప్పి గూగుల్ చేసి స్లోగా అది ఎలా చేయాలి, ఆ సాఫ్ట్వేర్ ఏంటి అది చూసుకొని స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి 2007 నా బీకామ్ అయిపోయే లోపల ఐ వాజ్ ఏబుల్ టు మేక్ వెబ్సైట్స్. సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ నేర్చుకున్నాను సొంతంగానే. తర్వాత వెబ్సైట్స్ తయారు చేయడం, పెట్టడం. సో ఏంటంటే కనుక వేరే వాళ్ళకి తయారు చేసి అమ్మేవాడిని అప్పుడు. 2007లోనే లైక్ యూ స్టార్టెడ్ లెర్నింగ్ ఇండివిజువల్లీ? ఎస్. ఓకే. హూ గైడెడ్ యూ టు గో టు దిస్ ఇండస్ట్రీ? లైక్ హూ వాజ్ ద పర్సన్? ఎవరు అంటే ఆ ఫ్రెండ్ వల్ల అవేర్నెస్ వచ్చింది ఫస్ట్. అంటే అట్లీస్ట్ ఐడియా అక్కడ జనరేట్ అయింది. తర్వాత గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ ఉండేవి అప్పట్లోనే. ఓకే. సో అదర్ బ్లాగ్స్ అవి చదవడము, తర్వాత ఫాలో అయ్యి మెల్లిగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 2007 బీకామ్ అయిపోయిన తర్వాత కొంచెం చూపు తగ్గడం వల్ల ఏంటంటే కనుక ఇక కంప్యూటర్ మ్యాగ్నిఫైయర్తో పనిచేయలేను అని చెప్పి అర్థమైపోయింది. అప్పుడు ఏంటంటే కనుక మనకి సాఫ్ట్వేర్ ఉండేది జాస్ అని, జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్. ఇదేంటంటే కనుక నార్మల్ ఒక విండోస్ కంప్యూటర్ని టాకింగ్ కంప్యూటర్ కింద తయారు చేస్తాం. సో ఇది నేర్చుకోవాలి. మనకి ఇక్కడ హైదరాబాద్లో ట్రైనింగ్ సెంటర్స్ లేవు. అప్పుడు ఎనేబుల్ ఇండియా అని చెప్పి బెంగళూరులో ఉంది. ఓకే. వాళ్ళకి ఈమెయిల్ రాస్తే వాళ్ళు అన్నారు, అప్పటికి ఏమైందంటే కోర్సు స్టార్ట్ అయ్యి సెప్టెంబర్లోనే స్టార్ట్ అయిపోయింది. ఓకే. కాకపోతే ఏంటంటే కనుక సెప్టెంబర్లో అడిగినప్పుడు లేదు అని చెప్పారు. డిసెంబర్లో మళ్ళీ ఒక మెయిల్ వచ్చింది. ఏమని అంటే ఒక స్టూడెంట్ డ్రాప్ అయిపోయాడు, ఓకే, ఒక స్లాట్ ఉంది అని.
ఇమీడియట్గా వస్తే అవును సరే అని చెప్పి ఇమీడియట్గా నేను బెంగళూరు వెళ్ళాను. నా లైఫ్లో నేను కూడా అప్పుడే ఫస్ట్ టైం బెంగళూరు అంటే హైదరాబాద్ పేరెంట్స్ని ఎవరు సాయం లేకుండా ఫస్ట్ టైం మా మదర్ వచ్చారు, పొద్దున వదిలేసి సాయంత్రం ఆవిడ రిటర్న్ వచ్చేసారు ఫ్లైట్లో. అప్పుడు ఫస్ట్ టైం నేను అక్కడ ఉండడం, నాకు పెద్దగా ఏం తెలీదు. ఏంటంటే కనుక అక్కడ ఒక ఇట్లా వేరే బ్లైండ్ వాళ్ళందరి కోసం అని చెప్పి ఎవరో ఒకళ్ళు పేయింగ్ గెస్ట్ హాస్టల్ కింద నడపడము, నాకేం పెద్దగా ఐడియా లేదనమాట లైఫ్ పైన కూడా అవగాహన. కాకపోతే అక్కడికి అలా వెళ్ళడం వల్ల చాలా నేర్చుకున్నాను నేను లైఫ్లో. ఓకే, అంటే అనదర్ బ్లైండ్ పర్సన్ని నేను అక్కడే ఫస్ట్ టైం మీట్ అయ్యాను. ఓకే, సో అప్పటికే చూపు తగ్గుతోంది, తెలుస్తోంది అనమాట లైఫ్లో. సో అంటే మీకు హైదరాబాదు ఎడ్యుకేషన్ ఇచ్చింది, బెంగళూరు జీవితాన్ని నేర్పించింది అంతే అంటారా? యా అక్కడ లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ అనేది నాకు బెంగళూరు ఒకటి, ఎనేబుల్ ఇండియా ఫౌండర్ శాంతి రాఘవన్ గారు. ఓకే. నెక్స్ట్ ఒక ఈవెంట్లో నేను పునీత్ అనే అతన్ని కలిశాను, పునీత్ హరియాని. ఈ ఇద్దరు నా లైఫ్లో కీ రోల్స్ ప్లే చేశారు అనమాట. ఓకే. సో ఫస్ట్ అంటే మిమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసింది వీళ్ళిద్దరు అంటారు మీ లైఫ్లో? చాలా మంది ఇన్స్పైర్ చేశారు. ఎవ్రీ వన్ ఈజ్ అ రోల్ మోడల్. మీరు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. కరెక్ట్. మా శాంతి అదే చెప్తారు. ఓకే, ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సో అందరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవాలి. కాకపోతే ఈ ఇద్దరు నా లైఫ్లో కీ ఇంపార్టెంట్ రోల్స్ అనమాట. ఎందుకంటే ఒకటి అక్కడ కంప్యూటర్స్ నేర్చుకున్నాను, అండ్ నా ఫస్ట్ జాబ్కి నేను లైక్ నాకు ఐబిఎంలో జాబ్ రాకముందు ఒక ఆల్మోస్ట్ 60 ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఓకే. 60 ఇంటర్వ్యూస్కి 60 ఇంటర్వ్యూస్ తర్వాత కూడా ఇంక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే అంటే మీరు లైఫ్లో అంటే మీకు ఎప్పుడైతే విజువలైజేషన్ తగ్గిందో రాఘవ్ గారు, మీకు ఏ రోజైనా అనిపించిందా నేను నిజంగా ఈ కంప్యూటర్ ఇండస్ట్రీ సైడ్, ఐటీ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలన్నా, వెనుకడుగు వేయాలన్నా అనే ఆలోచన మీకు ఏ రోజైనా కలిగిందా? అంటే ఐటీ ఇండస్ట్రీలో ఏం చేయొచ్చు అనేది తెలియదు మనకి. కరెక్ట్. ఏదో ఒకటి చేయాలి, కానీ ఉద్యోగం కావాలి ముందు. అందరూ అన్నారు అంటే ఈ ఎస్ఈఓ, ఈ వెబ్ డిజైన్ బిజినెస్ చేయొచ్చు కదా అని చెప్పి. ఒకటి ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది కూడా ఈజీ కాదు, చాలా టఫ్. దాని స్ట్రెస్ వేరే ఉంటుంది. సో అప్పటికి ఫ్రీలాన్సింగ్ చేసేవాడిని. అప్పట్లో ఫ్రీలాన్సింగ్ చేసి ఐ యూస్ టు మేక్ సమ్ మనీ అండ్ ఆల్ దట్. కానీ ఏంటంటే కనుక ఒక జాబ్ తీసుకొని ముందు ఎక్స్పీరియన్స్, ఎందుకంటే శాంతి వాజ్ మై మెంటర్, శాంతి రాఘవన్ ఫ్రమ్ ఎనేబుల్ ఇండియా. షీ లివ్స్ ఇన్ బెంగళూరు. షీ లివ్స్ ఇన్ బెంగళూరు. షీ ఈజ్ మై మెంటర్ అండ్ షీ ఈజ్ అ ఫ్రెండ్, మెంటర్, గైడ్, ఎవ్రీథింగ్. ఓకే. ఆవిడ అదే అంది, ఫస్ట్ నువ్వు కంపెనీ నడపాలంటే కంపెనీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి, దానికైనా పని చేయాలి నువ్వు అని చెప్పి. దెన్ ఐబిఎంలో జాబ్ వచ్చింది. ఐబిఎంలో ఏంటంటే కనుక ఫస్ట్ నాట్ ఇన్ యాక్సెసిబిలిటీ, వేరే డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని. నేను యాక్సెసిబిలిటీలోకి రావడానికి కారణం పునీత్. ఓకే. దానివల్ల 2011 నుంచి నేను యాక్సెసిబిలిటీలో ఉన్నాను. సో మీరు వన్స్ యూ డన్ విత్ యువర్ లైక్ గ్రాడ్యుయేషన్, సో యూ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆర్ ఎన్ ఎంప్లాయీ? మీకు మీ మనసులో ఏదో? నాకు ఇప్పుడు కూడా నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటాను. ఓకే. సో ఇప్పుడు మీరు ఎంటర్‌ప్రెన్యూరా, ఎంప్లాయీ? ఇప్పుడు ఐ వర్క్ విత్ ఎ కంపెనీ. ఓకే. కానీ ప్లాన్స్ ఉన్నాయి, చూడాలి ఏం చేసి. నేను అదే అంటాను, మనకి బోల్డ్ ప్లాన్స్ ఉంటాయి లైఫ్కి, దాని ఓన్ ప్లాన్స్ ఉంటాయి. ఫ్యూచర్లో లైక్ మీ ప్లాన్స్ ఇంకా నెక్స్ట్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్తే లైక్ వెన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ కెరియర్ లైక్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్? దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ టైం. అలా మనం అనుకోవడానికి ఏమీ లేదు, ఇట్ షుడ్ హ్యాపెన్. సో నేను చాలా మీ బ్లాగ్స్ కానీ మీ వెబ్సైట్ కానీ అంతా గాన్ త్రూ అయ్యానండి. లైక్ ఐ థింక్ యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆల్సో. సో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీరు ఫస్ట్ మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు, వెన్ యూ స్టార్టెడ్ ఎర్నింగ్, సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ శాలరీ యూ హ్యావ్ టేకెన్? నేను ఫస్ట్ వెబ్సైట్ అమ్మింది 5,000 రూపాయలకి. 5,000 రూపాయలకి హైదరాబాద్లో? ఏ సంవత్సరంలో? 2007. సో హౌ డిడ్ యూ ఫీల్? ఇట్ వాస్ ఫన్. ఏదైనా డబ్బులు ధైర్యాన్ని, పవర్, ఒక టైప్ ఆఫ్ సెన్స్ ఆఫ్ పవర్ ఇస్తుంది. సో 5,000తో మీ బిజినెస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేశారా, లేకపోతే మీ పేరెంట్స్కి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? లేదు, ఐ ఇన్వెస్టెడ్ ఎవ్రీథింగ్ బ్యాక్ అగైన్. ఎందుకంటే అప్పట్లో ఈ డొమైన్స్ కానీ, హోస్టింగ్ సర్వర్స్ కానీ ఇవన్నీ కాస్ట్లీ. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పీపుల్ హూ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది బీటెక్, సో వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేటువంటిది లేకపోతుంది. బ్లాగింగ్ సైడ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కానీ, లైక్ దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. అంటే ఈ గ్యాప్ మరి మీరు 2007లోనే మీరు ఇదంతా ఎక్స్ప్లోర్ చేశారు. సో వాట్ ఈస్ అ గ్యాప్ దట్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్?
ఇన్ దిస్ జనరేషన్? ఇప్పుడు ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అని కాదు, యాక్సెసిబిలిటీ. నేను డిజిటల్ యాక్సెసిబిలిటీ చేస్తాను, అది ఎంతమందికి తెలుసు తెలియదు. యాక్సెసిబిలిటీ అంటే మేము ఇప్పుడు మొత్తం నీష్ ఉంటుంది బాగా, మొత్తం ఏంటంటే కనుక ఇవి వెబ్సైట్స్ కానీ మొబైల్ యాప్స్ కానీ ఏదైతే తయారు చేస్తామో అవి డిజేబుల్ పీపుల్కి యాక్సెసిబుల్ అయ్యేలా ఉండాలి. ఈ టెక్నాలజీ పైన అసలు ఇండియాలో ఎవరికి అవగాహన లేదు ఎక్కువ. మొత్తం ఇండియాలో మీరు 100 మందిని పట్టుకోలేరు. అంటే దీనికి వాట్ ఈస్ ద గ్యాప్, అంటే ఎందుకు ఈ గ్యాప్? మరి స్కిల్ సెట్ మన దగ్గర ఏంటంటే కనుక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇవాళ నేను చూసే వాళ్ళంతా ఏదైనా ఉద్యోగాన్ని ఉద్యోగం కింద చూస్తారు. పొద్దున్న 9 to 5 జాబ్. ఓకే మీరు ఎప్పుడైతే అది ఉద్యోగం కింద చూసారో మీకు ప్యాషన్ ఉండదు, దాని మీద ఎక్స్ప్లోర్ చేయరు. మీరు ఉద్యోగంలో ఏం నేర్చుకుంటారో అదే. ఒక కంపెనీలో ఏదైనా జాయిన్ అయితే వాళ్ళు ఏదైనా ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, ఆ ట్రైనింగ్ చేసి ఇక అదే తెలుస్తుంది. ఇంకా దాంట్లో కొత్తవి ఏమొస్తున్నాయి, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఫీల్డ్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఒకవేళ ఆ ఫీల్డ్ నుంచి ట్రాన్సిషన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ స్కిల్ సెట్స్ ఎవరు నేర్పించట్లేదు మనకి. సో లైక్ గవర్నమెంట్ కూడా దీనిపైన ఎటువంటి లైక్ డిసిషన్ మేకింగ్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి, మీకేమైనా అవగాహన ఉందా? వాళ్ళు ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయి? గవర్నమెంట్ నుంచి నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే కనుక మనం ఒకటి నేను చూసింది ఏంటంటే పేరెంటింగ్ ఒకటి చేంజ్ అవ్వాలి. మనం స్టిల్ గ్రేడ్స్, ఐఐటీలు ఇవే చేస్తున్నారు. 6th క్లాస్ నుంచి ఐఐటీ కోచింగ్లు. స్కిల్ ఎన్హాన్స్మెంట్ నేర్పించాలి పిల్లలకి. మీరు అబ్జర్వ్ చేశారు లేదా, 8 పిల్లలకి మనం డబ్బులు ఎలా సేవ్ చేయాలో నేర్పిస్తున్నాం. హౌ టు మేనేజ్ యువర్ హౌస్ హోల్డ్ ఫైనాన్సెస్, హౌ టు బడ్జెట్ యువర్ సెల్ఫ్. ఓకే, మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇది ఎలా ఇంట్లో కనీసం పిల్లలకి బట్టలు ఎలా సర్దుకోవాలో నేర్పిస్తున్నాం లేదు. ఐఐటి కోచింగ్ ఎలా ఉంది, ఎంసెట్ కోచింగ్ ఎలా ఉంది, ఇవి చూస్తారు. నారాయణ, శ్రీ చైతన్య ఈ కాలేజీలో చేర్పిద్దాం. ఇంకా మీరు మారుమూల గ్రామాల పరిస్థితి చూసి ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నాడు. అంటే వాళ్ళకి ఇంకా అసలు అవేర్నెస్ అనేటువంటిదే లేదు, అసలు లేదు. ఇక్కడ నేను ఒక అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి ఇలా ఉంది అంటే ఇంకా ఇక రూరల్కి వెళ్తే ఏంటి వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నన్ను వదిలేండి, ఐఎమ్ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సక్సెస్ కొంచెం వచ్చిందేమో. ఓకే, నేను 2001లో రీహాబ్ సెంటర్కి వెళ్తే నువ్వు టీచర్ అవ్వు అన్నారు. ఇక్కడ రీహాబే లేదు ఎవరికి. రీహాబ్ అంటే ఇక్కడ ఒక బ్లైండ్ పర్సన్ ఏం చేయగలడు అనే దాని మీద ఇండియాలో ఎవరికి అవగాహన ఎక్కువ లేదు. సో ఏంటంటే కనుక నేను ఒక పర్సన్ విత్ డిజబిలిటీ కింద 2001లోనే ఇక్కడ స్కిల్ ఎన్హాన్స్మెంట్ గురించి హైదరాబాద్లో మంచిపోండి, నథింగ్. మీరు టీచర్ అవ్వండి, లేకపోతే టాకింగ్ జాబ్స్ చేయండి, చెప్పారు. కానీ ఐటీలోకి రావచ్చు, ఇవన్నీ చేయొచ్చు అని ఎవరు చెప్పలేదు మనకి. రీహాబ్ లేదు. ఇక అలా అన్నప్పుడు మారుమూల గ్రామంలో ఏముంటుందండి, ఇక్కడే ఏమీ లేదు. ఇప్పుడు కూడా ట్రైనింగ్ సెంటర్, బ్లైండ్ వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ ఎక్కువ ఇప్పుడు ఎల్వి ప్రసాద్లో వచ్చినట్టుంది. కంప్యూటర్స్ నేర్పిస్తున్నారు. ఓకే, అదొక్కటి ఎందుకు ఉంది, ఒక 20-30 ఎందుకు లేవు? చాయిస్ ఉండాలి కదండి. కరెక్ట్, ఒక 10 ఉండాలి కదా కనీసం. ఎన్ని మంది ఉన్నారు బ్లైండ్ వాళ్ళు హైదరాబాద్లో? రీహాబ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి? బ్లైండ్ రీహాబ్ సెంటర్ అని కొడితే అందరు ఇండిపెండెంట్ కన్సల్టెంట్లు వీళ్ళు వస్తారు. ఎందుకు రీహాబ్ సెంటర్స్ ఎందుకు లేవు మనకి? కమ్యూనిటీస్, ఇప్పుడు యూఎస్లో అక్కడ కమ్యూనిటీ ఉంటుంది, కమ్యూనిటీస్ లేవు ఇక్కడ. దే డోంట్ మీట్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్. ఓకే, పేరెంట్స్ మీటింగ్స్ ఏముండవు ఇక్కడ. అసలు ఆ సెన్స్ ఆఫ్ ఇది లేదు మనకి. ఇంకా రూరల్కి వెళ్తే కనుక, ఎందుకంటే నేను బెంగళూరులో చదువుకుంటున్నప్పుడు ఎనేబుల్ ఇండియాలో చాలామందిని చూశాను అక్కడ. ఈ కడప, అనంతపూర్ ఇటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు పిల్లలు వచ్చి వాళ్ళు అక్కడ కనుక్కొని వెళ్తారనమాట. ఏం కోర్స్ చేయాలి, లేకపోతే ఏం జాబ్స్ వస్తాయి, ఈ కోర్స్ చేస్తే ఏంటి, అక్కడ రీహాబ్ తీసుకుని వెళ్ళేవాళ్ళు, కౌన్సిలింగ్ కానీ అట్లాంటివి. సో మన మెట్రో నగరాల్లో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ అలా ఏమి లేవు. స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎక్కడ ఏమి. సో రాఘవ్ గారు, మీరు విజువలైజేషన్ గురించి మాట్లాడారు కదా, మీకు ఎప్పుడైతే విజువలైజేషన్ పోతుందో అప్పుడు మీకు ఏమైనా ఆత్మవిశ్వాసం, మీరు ఏమైనా కోల్పోయారా? మీరు ఏమైనా డిమోటివేట్ అవ్వడం జరిగిందా? అది జరుగుతుంది. దేర్ ఆర్ హై అండ్ లో టైమ్స్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, అందరికీ ఎప్పుడు హైగా ఉండరు ఎవరు. దేర్ ఆర్ టైమ్స్ వెర్ యూ విల్ గెట్ డిప్రెస్డ్ ఆల్సో సమ్ టైమ్స్. ఏదైనా చేయలేనన్నప్పుడు అయ్యో హెల్ప్లెస్నెస్ వచ్చేస్తుంది కొన్నిసార్లు. దానివల్ల ఏంటంటే కనుక కొన్నిసార్లు మనం ఫీల్ అవుతాం. కాకపోతే ఏంటంటే దట్ షుడ్ నాట్ స్టాప్ యూ అగైన్.
మళ్ళీ అంటే మీరు సెల్ఫ్ మోటివేట్ అవ్వడం జరిగిందా, లేకపోతే మీ అమ్మ నాన్న మీ పేరెంట్స్ సపోర్ట్ ఉందా? సపోర్ట్ నాకు మా పేరెంట్స్ నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉంది. ఓకే, బట్ ఐఎమ్ ఏ సెల్ఫ్ స్టార్టర్ ఆల్సో. నాకు మా సిస్టర్ శిరీష ఈజ్ ఎ వెరీ బిగ్గెస్ట్ పిల్లర్ అనమాట. సో అమ్మ నాన్నతో పాటు మీ స్వంత సిస్టర్ కూడా మీరు మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటుంది అన్నాడు. అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, ఎనీబడి ఎల్స్ హూ విల్ బీ లైక్ బిహైండ్ ఆల్వేస్, మిమ్మల్ని ఎప్పుడు నేనున్నాను రాఘవ నువ్వు ముందుకెళ్ళు అని అన్న మిత్రులు మీతో ఎవరు? అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందుకే నేను డిజబిలిటీ కమ్యూనిటీ మేము చాలామంది క్లోజ్ అనమాట. క్లోజ్ నెట్ గ్రూప్ ఉంది బెంగళూరులో నాకు. సో మీరు ఆల్రెడీ డిజబిలిటీ నుంచి కోలుకొని మీరు సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఒక మంచి డిజిటలైజేషన్ వరకు పరుగులెత్తే సమయంలోనే మీకు మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. దాన్ని కూడా మళ్ళీ ఎలా అంటే ఒక మంచి అన్ని అవయవాలు బాగున్న వాళ్ళే ఒక చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేని రోజుల్లో మీకు దెబ్బ మీద దెబ్బ తగలడం ఇంకా మిమ్మల్ని ఏమన్నా కుంగదీసిందా, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్? నాకు ఏంటంటే కనుక డయాగ్నోస్ అయిన ఫస్ట్ వీక్ కొంచెం డిప్రెస్ అయ్యాను. తర్వాత మా డాడీ ఒకటే చెప్పారు, బతకాలనే డిజైర్ ఉంటే ఎలా అయినా బతకచ్చు. అది సో ఒకటి డిజైర్ అనేది ఉండాలి, స్ట్రాంగ్ విల్ ఉండాలి ఫస్ట్. దేనికైనా తట్టుకోవడానికి స్ట్రాంగ్ విల్ ఒకటి ఉంటే ముందుకు వెళ్ళచ్చు. డిప్రెస్ అవ్వాలంటే అయ్యాను. దెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ సెడ్ ఓకే ఏముంది ఫైట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే కనుక ఐఎమ్ గోయింగ్ ఫర్ డయాలసిస్ 3 times a week. ట్యూస్డే, థర్స్డే, సాటర్డే వెళ్తాను. అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఐ వర్క్ ఫుల్ టైమ్. నా పని నేను చేసుకుంటాను. అది కాకుండా నేను సైడ్ ఐ రన్ హలో 11 అని ఒక కమ్యూనిటీ నడుపుతాను. సో ఆ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ అన్నీ చూసుకుంటూ ఉంటాను. దాని తర్వాత బ్లాగ్స్ రాస్తాను, లేకపోతే ఫ్రెండ్స్. మీరు ఇంత ఈ సమయాన్ని ఎలా మేనేజ్ చేయగలుగుతారు? లైక్ యు ఆర్ మెయింటైనింగ్ ఎనీ స్కెడ్యూల్, టైం మేనేజ్మెంట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటారా, లేకపోతే అలా కాలం నడిచిపోతుందా మీ డే? లేదు, అలా ఏం లేదు, స్కెడ్యూల్ ఏం లేదు. సమ్ డేస్ ఇదివరకు ఏంటంటే కనుక పొద్దున్న 3 తెల్లి వచ్చేసేది. ఏం చేయాలో తెలియక కూర్చొని అప్పుడే వర్క్ అంతా ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకోవడం, లేకపోతే ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ ఫినిష్ చేసుకోవడం, లేకపోతే బుక్ చదువుకోవడం, ఏదో ఒకటి చేసేవాడిని. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి రాత్రి 11 పడుకుంటే పొద్దున్న 7 వరకు పడుకుంటున్నాను. సో టైం ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు నాకు ఏం చేయాలనిపిస్తే అది చేసుకుంటాను. నేను ఎక్కువ బుక్స్ చదువుతాను. స్పెసిఫిక్గా లైక్ యూ డోంట్ మెయింటైన్ టైం మేనేజ్మెంట్ కానీ అట్లా ఏం లేదు. లైక్ మీరు ఫీల్ అయితే బయటికి వెళ్ళాలనిపిస్తే బయటికి వెళ్ళిపోతారు, టీ తాగాలనిపిస్తే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్. ఓకే, నేను చాలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రోగ్రామ్స్ చేయడానికి వెళ్తా రాఘవ్ గారు. ఐ సీ మెనీ పీపుల్ లైక్ హూ ఆర్ బ్లైండ్, విజువల్గా చాలామంది ఇంపాక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం సక్షం అనే సంస్థని ఏర్పాటు చేసింది. ఆ సక్షం ద్వారా కూడా నేను డాక్టర్ వేద ప్రకాష్ గారని యశోద హాస్పిటల్లో సీనియర్ డాక్టర్, అతను ఆర్థోపెడిక్, తన ద్వారా నేను చాలా జర్నీ చేశాను, వాళ్ళని కలిశాను. వాళ్ళు కూడా ది స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎంటర్ప్రినర్షిప్ డోనార్స్ సహాయం వల్ల. సో మీలటువంటి ఒక బయటి ప్రపంచం అంటే బెంగళూరు కానీ అదర్ కంట్రీస్ తిరిగిన వాళ్ళు లైక్ వై కాంట్ యూ ప్లానే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని మన ఉందా ఆలోచన వాళ్ళందరి కోసం ఎడ్యుకేట్ చేయడానికి? నాకంటూ స్పెసిఫిక్గా ఇప్పుడైతే ఏం ప్లాన్స్ లేవు. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బ్లైండ్ అండ్ హూ ఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్. బయట బోల్డ్ మంది ఉన్నారు, నేను కాకుండా. సో చూడాలి, అందరూ కలిసి ఏదైనా చేయాలి. అందరం సక్సెస్ అయిన వాళ్ళంతా బయటకు వచ్చి ఏదో చేస్తే ఐ థింక్ ఇట్ షుడ్ స్టార్ట్ సమ్వేర్. ఆలోచన అయితే ఉంది, నాకు కూడా ఏదైనా చేయాలి. ఎందుకంటే మా మదర్ కంటిన్యూస్గా చెప్తారు, వేరే వాళ్ళకి జాబ్ క్రియేట్ చేయాలి, నువ్వు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. నేను యాక్సెసిబిలిటీలోకి వచ్చిన తర్వాత చాలామందికి యాక్సెసిబిలిటీ నేర్పించాను, బ్లైండ్ వాళ్ళకి తీసుకుని వచ్చాను, వాళ్ళని కూడా జాబ్స్కి. ఇప్పుడు కూడా జాబ్స్ త్రూ హలో 11 కమ్యూనిటీ మేము జాబ్స్ రిఫర్ చేయడము, ట్రైనింగ్ ఇవ్వడం, స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేస్తున్నాం బ్లైండ్ వాళ్ళకి, వేరే డిజేబుల్ లైక్ మోటార్ ఇంపైర్డ్ వాళ్ళకి. కాకపోతే ఏంటంటే సరిపోదు, ఇది ఒకళ్ళు చేసేది కాదు. ఇంకోటి ఏంటంటే కనుక ఇప్పుడు ఐ హ్యావ్ టు ఫెండ్ ఫర్ మై సెల్ఫ్. See, all these activities are good, but tomorrow morning I have to put food on the table. Correct. సో అన్నిటికీ ఏంటంటే కనుక ధనం, డబ్బులు కావాలి. మీరు డిజిటల్ A11y.com కూడా స్టార్ట్ చేశారు. దట్ ఈస్ యువర్ ఓన్? ఓకే, అంటే దాని ద్వారా లైక్ వాట్ ఈస్ ద? సో డిజిటల్ A11y.com వచ్చి యాక్సెసిబిలిటీ ట్యుటోరియల్స్ ఉంటాయి, టూల్స్, టెక్నిక్స్,
మనం ఎండ్ టు ఎండ్ యాక్సెసిబిలిటీ నేర్చుకోవడానికి అసలు యాక్చువల్లీ ఏంటంటే కనుక ఇది బ్లాగ్ నేనే నాకన్నా వేరే వాళ్ళు ఇండస్ట్రీలో రాస్తున్నారు ఆల్రెడీ ఇండియాలో. సో నేను కూడా ఎందుకు రాయకూడదు అని చెప్పి స్టార్ట్ చేశాను, నా లెర్నింగ్స్ పెట్టి చేద్దాము అని చెప్పి ఒపీనియన్స్ అవి. సో అక్కడ స్టార్ట్ అయినది 2018 నుంచి కొంచెం సీరియస్ అయ్యాను. 2019, 2020 ఇక 2019 తర్వాత ఏమైందంటే బికాస్ ఆఫ్ మై కిడ్నీ ప్రాబ్లమ్ అండ్ ఆల్ కొంచెం టైం ఎక్కువ ఉండేది, ఎందుకంటే నేను ట్రావెల్ చేయట్లేదు బయటికి ఇక్కడికి ఇట్లా. సో దానివల్ల ఏంటంటే కనుక మెల్లిగా బ్లాగ్ బాగా బిల్డ్ అయింది. ఇప్పుడు ఒక 25,000-30,000 విజిట్స్ వస్తాయి ఎవ్రీ మంత్. సో ముందే ఏంటంటే ఒక 30-40 వచ్చేవి ఇనిషియల్గా. తర్వాత ఇట్ కేమ్ టు ఫ్యూ హండ్రెడ్ విజిట్స్, 20,000 విజిట్స్ అయితే మినిమం వస్తున్నాయి. చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు అంతమంది చదువుతున్నారు, కమెంట్ చేస్తున్నారు అంటే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా దాని కాకుండా హలో LLNY స్టార్ట్ చేసింది ఏంటంటే ఇలా కమ్యూనిటీ ఇనిషియేటివ్ కోసం. ఓకే, నేను విన్నది ఏంటంటే రాఘవ్ గారు, ముంబైలో కూడా నా మిత్రులు ఉన్నారు కొందరు, లైక్ దే ఆర్ ఎల్డర్ టు మీ. సో వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ టు బ్లాగింగ్, బట్ దే ఆర్ ఎర్నింగ్ ఇన్ క్రోర్స్. సో గూగుల్ హ్యాస్ గిఫ్టెడ్ ఏ బెంచ్ కార్. సో అంటే ఈ బ్లాగింగ్లో ఇంత సంపాదన ఉంటుందా? ఉంటుంది. ఓకే, అంటే మీరు కూడా అలా సంపాదిస్తున్నారా? సంపాదించవచ్చు. ఓకే, సో బ్లాగింగ్లో డబ్బులు ఉన్నాయి పక్క. ఓకే, మీకు తెలుస్తుంది. అంటే దానికి నాకు వచ్చిన ప్రాబ్లం ఎక్కడుంది అంటే కనుక యాడ్స్ పెట్టడము, ఇవన్నీ ఏంటంటే యాక్సెసిబుల్ కాదు. నేను యాక్సెసిబిలిటీలోకి వచ్చిందే ప్రైమరీ రీజన్ దానికోసం. ఓకే, ఒక డిజిటల్ మార్కెటర్గా నేను సక్సెస్ అవ్వలేకపోయింది ఎందుకంటే ఇవాళ వెబ్ యాక్సెసిబుల్ లేదు. ఓకే, అర్థమైందా? మనం వాడే టూల్స్ కానీ యాప్స్ కానీ ఏవి యాక్సెసిబుల్ లేవు. సో దాని రూట్ని ఇది చేయడానికి నేను యాక్సెసిబిలిటీ నేర్చుకున్నాను. మీరు పర్సనల్గా కానీ ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తున్నారా అపార్ట్ ఫ్రమ్ యువర్ జాబ్, రెగ్యులర్ రొటీన్ జాబ్? లైక్ యు ఆర్ గివింగ్ ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఆన్లైన్ ట్రైనింగ్? ఆన్లైన్ ట్రైనింగ్స్ ఏం చేయను. యాజ్ అ పార్ట్ ఆఫ్ హలో LLNY గ్రూప్ ఏంటంటే మేము డౌట్స్ క్లారిఫికేషన్ ఆల్రెడీ యాక్సెసిబిలిటీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒక 5 people విత్ విజువల్ ఇంపైర్మెంట్ ఆర్ ఎనీ అదర్ డిజబిలిటీని తీసుకుని యాక్సెసిబిలిటీలో ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాం. ట్రైన్ చేసి ప్లేస్మెంట్ యాజ్ అ ప్రోటోటైప్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుంది అని. Okay, apart from like your professional life, you are also involving in marathons and some kind of social activities. I heard that you had been to Adilabad also to know more about tribals, how they are living. సో మీకు ఆలోచనలు ఎలా కలిగాయి? అది నేను 2011లో ఉన్నప్పుడు నాకు బెంగళూరులో ఉన్నాను. అప్పుడు ఒక రైట్ ఐ ఏమో కంప్లీట్గా ఓవర్ నైట్ బ్లైండ్ అయిపోయింది. అంటే అప్పటి వరకు కొంచెం కార్లు ఇట్లా పెద్ద పెద్దవి కనిపించేవి. సో సడన్గా ఒక నైట్లో కన్ను ఇదయ్యేటప్పటికి ఐ వాజ్ డిప్రెస్డ్. సో లేట్ డ్యూరింగ్ సమ్ టైమ్ అక్టోబర్ అనుకోండి, 2011. అప్పుడు అక్కడ దే యూస్ టు బి రెస్టారెంట్ కాల్డ్ ఓమ్ అనమాట. నేను అక్కడ రెగ్యులర్గా వెళ్ళా. సో ఓనర్ ఇస్ బికమ్ ఫ్రెండ్ అనమాట. సో ఆవిడ భావన అని చెప్పి ఆవిడ అన్నారు, రాఘవ్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్, నువ్వు లావుగా అయిపోతున్నావు, కనీసం వాకింగ్ అయినా చేయాలి నువ్వు. నేను సరే చూద్దాం చేద్దాం. సడన్ అయితే నేను ఇంక ఇట్లా కాదని చెప్పి వెళ్ళి మ్యారథాన్ గ్రూప్స్ ఎత్తికి అందరికీ మెసేజ్ పెట్టాను, ఇట్లా నాకు కనిపించదు, ఎవరైనా ట్రైనింగ్ మ్యారథాన్ పరిగెడదాం అనుకుంటున్నాను అని. అయితే రన్నర్స్ ఐ అని చెప్పి ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు రెస్పాండ్ చేశారు, మేము ట్రైన్ చేస్తాం. వెళ్ళి సైన్ అప్ అయిపోయాను. అది తర్వాత 3 months తర్వాత పాండిచ్చేరిలో ఆరోవెల్ 10K పరిగెత్తాను, 10 kilometers. అంటే బెంగళూరు నుంచి పాండిచ్చేరి వెళ్ళారా? వెళ్ళాను. వెళ్ళి ఆరోవెల్ 10 kilometers రన్ పరిగెత్తాను. ఇట్ వాజ్ లిబరేటింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక డిప్రెషన్ అనేది పోయింది కంప్లీట్గా. ఎందుకంటే కనుక ఐ వాజ్ విత్ ద కమ్యూనిటీ సెన్స్ ఇట్స్ అ వెరీ ఫీల్ గుడ్ ఫీలింగ్ అనమాట. ఇట్ వాజ్ అ స్ట్రెస్ బస్టర్ టైప్ అనమాట కంప్లీట్గా నాకు. సో దానివల్ల ఏంటంటే కనుక ఇప్పుడు నేను డిప్రెస్ అవ్వలేదు. దాని తర్వాత హైదరాబాద్లో ఏమన్నా మారథాన్ కండక్ట్ చేశాను. నేను ఇక్కడ హైదరాబాద్ 21 kilometers పరిగెత్తాను. హైదరాబాద్లో ఏ సంవత్సరంలో? 2013, 2015 both years. 21 kilometers ఇక్కడ నుంచి ఎక్కడ మన నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం. 2 half marathons చేశాను. ఓకే, అంటే అందరూ విజువల్లీ ఇంపైర్డ్? లేదు, నేను కో రన్నర్తో పరిగెత్తాను.
సో నేను పరిగెత్తేటప్పుడు ఏంటంటే కనుక కో రన్నర్ ఉంటారు. ఓకే. ఐదర్ వి క్యాచ్ హ్యాండ్స్ అండ్ రన్ ఆర్ విత్ హెల్ప్ ఆఫ్ సౌండ్. ఓకే. ఇట్లా ఎక్కువ లొకేషన్ టైప్ రన్నింగ్ ఇట్లా ఉంటుంది అనమాట. సో యూ ఎంజాయ్ అటెండింగ్ మ్యారథాన్స్, పార్టిసిపేటింగ్ ఇన్ మ్యారథాన్స్. ఇట్స్ ఫీల్ గుడ్ ఫీలింగ్, అది ఇట్స్ లిబరేటింగ్ అనమాట. సో మీ లైఫ్లో మీరు అత్యంత ఎక్కువగా ఇష్టపడేది జాబా లేదంటే లైక్ దిస్ కైండ్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ మీ లైఫ్లో? అంటే అన్ని బ్యాలెన్స్గా చేస్తారా? అన్ని బ్యాలెన్స్గా చేస్తాను. ఇది ఇష్టం ఉంది, ఇది ఇష్టం. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నేను ఇప్పుడు యంగ్స్టర్స్లో చూస్తాను, అందరూ జాబ్లో జాయిన్ అవుతారు, ఇది నాకు నచ్చని జాబ్, దిస్ ఈస్ నాట్ ద జాబ్ దట్ ఐ లైక్ అంటారు. అసలు నాకు ఒకటి బాగా అర్థమైంది ఏంటంటే, ఇన్నేళ్ళు పనిచేసిన తర్వాత ఈ జాబే కాదు కదా, మీకు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ జాబ్ ఇచ్చినా మీకు నచ్చదు. ఏ జాబు మనకు నచ్చదు, ఇదే కాదు ఏది నచ్చదు. మీరు వేరే ఏ ఉద్యోగమైనా జాయిన్ అవ్వండి, 3 నెలల్లో ఇది పాత పడిపోయి మీకు దాంట్లో లూప్ ప్రాబ్లమ్స్ కనిపించడం మొదలెడితే నేను అదే చెప్తాను అందరికీ, జాబ్ అనేది నచ్చదు. చేస్తూ ఉంటే మీకేం నచ్చుతుందో అది కూడా చేసుకోవాలి మీరు. ఒకటి యాక్సెసిబిలిటీ నాకు నచ్చుతుంది, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, బ్లాగింగ్ నాకు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది నా ప్యాషన్ కూడా. డిజిటల్ మార్కెటింగ్ వైపు భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయా రాఘవ్ గారు? బోల్డ్. డిజిటల్ మార్కెటింగ్, యాక్సెసిబిలిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుంది, నేను కూడా దాని గురించి నేర్చుకుంటున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, తర్వాత ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలామంది మనం చూస్తే మన ఇండియాలో గ్రాడ్యుయేషను, బీఈ, బీటెక్ వాళ్ళు చాలామంది పాస్డ్ అవుట్ అవుతారు. ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు కెన్ ఆప్ట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్? మీ సజెషన్ ఏంటి? అంటే ఎవరైనా చేయొచ్చు, ఎనీబడి కెన్ గెట్ ఇన్, ఈవెన్ లైఫ్ సైన్సెస్ పీపుల్ ఆల్సో ఆర్ ఓన్లీ పీపుల్ హూ బిలాంగ్స్ టు ఐటీ? ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నన్ను అడిగితే కనుక ఎవరైనా వెళ్ళి బ్లాగ్ స్టార్ట్ చేసి వాళ్ళకున్న నాలెడ్జ్ మీద దాని మీద రాయడం మొదలెడితే యూ విల్ గెట్ విజిటర్స్. బట్ బ్లాగింగ్స్ రాయాలి అని అంటే దే మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మస్ట్ అని కన్నా మీరు మీరు పెట్టాలనుకుంటున్న కంటెంట్ జనానికి అర్థమైతే చాలు. మీరు చెప్పాలనుకుంటున్న కంటెంట్ అర్థం అవ్వాలి జనాలకి, అది ఇంపార్టెంట్. నేను కొంతమంది కలిశాను, వాళ్ళు కొన్ని యావరేజ్ ఇంగ్లీష్ మాట్లాడతారు, యావరేజ్ ఇంగ్లీష్ రాయగలుగుతారు, కాకపోతే వాళ్ళకి బోల్డ్ అంత ఫాలోవర్షిప్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చెప్పాలనుకున్నది ఇంపార్టెంట్. ఓకే. నాకు ఒక విషయం మీ గురించి తెలిసింది, అంటే మీరు వెన్ యూ స్టార్టెడ్ సెర్చింగ్ ఫర్ ది జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇనిషియల్ స్టేజ్, సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో చిన్న బీపీఓ దానికి కూడా రిజెక్ట్ చేయడం జరిగింది, అది నిజమేనా? నిజమే. కొంచెం దాని గురించి. నేను బెంగళూరులో ఉన్నాను, బీపీఓ ఇంటర్వ్యూ ఫస్ట్ టైపింగ్ అన్నారు, సరే ఓకే. రిటర్న్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ అన్నారు, ఓకే. రిటర్న్ ఇంగ్లీష్లో రిజెక్ట్ చేశారు నన్ను. ఏంటి అంటే నేను బీపీఓ చాట్లో మాట్లాడాలంటే ఇంగ్లీష్ బాగాలేదన్నారు, మరి నాకు అర్థం కాలేదు. దాని తర్వాత నేను ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని బ్లాగ్ పోస్ట్, బుక్ రివ్యూ, నేను టెక్నికల్ బుక్ కూడా రివ్యూ చేశాను లాస్ట్ ఇయర్ యాక్సెసిబిలిటీ మీద. సో నాకు ఇంకా అర్థం కాలేదు మరి. సో అప్పుడు ఆ జరిగిన సంఘటన గుర్తు చేసుకుని ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అనిపించడానికి ఏముంది అంటే మనం అందరికీ నచ్చం, అది అర్థం చేసుకోవాలి. మనం ఎంత బాగున్నా కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇంకోటి రాఘవ్ గారు, లైక్ మీరు ఇప్పుడున్న యూత్కి కానీ ఇప్పుడున్న పాస్డ్ అవుట్స్కి కానీ మోస్ట్ ఆఫ్ ది యంగ్ జనరేషన్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ దేర్ కెరియర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్లాన్ దేర్ కెరియర్ ప్రాపర్లీ. సో వాట్ ఈజ్ యువర్ ఇన్పుట్స్? బికాజ్ ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ యువర్ వీడియో. సో మీరు ఇప్పుడు వస్తున్న యువతరానికి మీరేం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు వెన్ ఇట్ కమ్స్ టు డిజిటల్ మార్కెటింగ్? ఆర్ నేను ఇది అని చెప్పాను, వాళ్ళకి ఏది ఇష్టం ఉంటుంది ఫస్ట్ ఒకటి ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. నేను హంపీలో ఉన్నాను, హంపీ నుంచి నేను హైదరాబాద్ రావాలి, హోస్పేట్ సిటీకి వెళ్ళాలి హంపీ నుంచి. సో ఇది ఏంటంటే రివర్ కట్టుపక్కకి వెళ్ళాలి, ఈవినింగ్ 6 నైట్ 11 o'clockకి నా బస్సు. రివర్ కట్టుపక్కకి వెళ్ళాలంటే ఆ బోట్ సాయంత్రం 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది. ఓకే, నేను అటుపక్కకి వెళ్ళి ఆటో వాడితో మాట్లాడుతూ ఉంటే ఆటోవాడు అన్నాడు 300 అన్నాడు. అక్కడ అంతే, అలాగే అడుగుతారు. అది ఉన్నది ఎంత 5 కిలోమీటర్లు కూడా ఉండదు. అయితే నేను అన్నాను 300 చాలా ఎక్కువ అని చెప్పి అటు ఇటు చూశాను, 50 మంది ఉన్నారు అక్కడ. హాస్పిటల్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారని గట్టిగా అరిచాను. ఓకే,
ఎందుకంటే ఆటో ఛార్జ్ తగ్గుతుందని. ఓకే. అయితే ఒక అబ్బాయి వచ్చాడు, నేను కూడా వెళ్ళాలని. ఇంత ఏంటంటే అబ్బాయి జర్మనీ అబ్బాయి. ఓకే. ఎక్కాము, ఆటోలో మాట్లాడుకున్నాం, ఇద్దరిది సేమ్ బస్సు. ఇద్దరు, అతను బాంబే వెళ్ళాలి, నేను హైదరాబాద్ రావాలి. ఇద్దరం వెళ్ళాము, కూర్చున్నాం. 7 o'clockకి అతను అన్నాడు నా బస్సు 8 o'clock వస్తుంది అన్నాడు. నేను పోయి అడిగాను అతన్ని, 8 o'clock ఇతను బస్సు అంటే ఆ బస్సు 11 వరకు రాదండి, మీ బస్సు కూడా 11 కదా, అప్పటి వరకు వెయిట్ చేయండి ఇద్దరు అని. అందరూ వస్తున్నారు, కూర్చుంటున్నారు. నేను ఈ అబ్బాయి మాట్లాడితే ఏం చేస్తున్నావు ఇక్కడ, నువ్వు ఎంత ఏజ్ అంటే 19 ఏళ్ళు. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే నేను ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తున్నాను. నేను అన్నాను నీ డబ్బులు ఎక్కడివి అంటే ఫ్యామిలీ లోన్ అని ఇస్తారు మాకు, ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ అవ్వలేదు ఇంకా, అంటే వాళ్ళది కాలేజ్ ఏదో అవుతుంది అనుకుంటా 18-19కి. ఓకే. అది ఎందుకు ఇదంతా అంటే ఇక్కడ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడ రాదు లైఫ్లో. నేను కాలేజ్కి వెళ్ళి 4 ఏళ్ళు చదివినా ఆ ఎక్స్పీరియన్స్ నాకు రాదు. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ తీసుకుని నేను ఇండియా మొత్తం ట్రావెల్ చేశాడు, కాశ్మీర్ నుంచి ఇప్పుడు కింద కన్యాకుమారి వరకు, బాంబే వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్తాడంట. ఓకే. ఓకే. నేను అదే అడిగాను, ఈ ఎక్స్పీరియన్స్ అతనికి హెల్ప్ అవుతుందంట. ఏంటి నెక్స్ట్ ఏం చదవాలి, లైఫ్లో ఏం చేయాలి అని. అతను ఏమన్నాడంటే నాకు నెక్స్ట్ 50 years క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నాను అని. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది, ఇండియాలో ఎవరు ఇట్లా ఆలోచించలేదే అని. పుస్తకం చదివి కన్నా ప్రపంచాన్ని చదవడం, అతని పర్స్పెక్టివ్, అతని ఇది చూసి నేను చాలా ఆనందపడ్డాను. నేను నా ట్రావెల్స్ అప్పుడు కూడా నేను అదే నేర్చుకున్నాను. నాకు ప్రపంచమే బోల్డ్ నేర్పించింది. పుస్తకంలో నాకేం తెలియదండి, నా అకాడమిక్స్ నేను 0 నన్ను అడిగితే. ఏదో పాస్ అయ్యానా లేదా అన్నట్టే చూసుకునేవాడిని నేను. నాకు లైఫ్లో బయట ప్రపంచం నేర్పించినంత, ఇంకా ఏంటి వేరే జనాలతో ఇంటరాక్ట్, బోల్డ్ అని కాన్ఫరెన్సులు, ఈవెంట్లు ఏం లేదు, పోయి ఈవెంట్ అటెండ్ అయ్యాడు. నేను చాలా షై పర్సన్, ఎవరితోనైనా మాట్లాడాలంటే నోట్లోంచి మాట వచ్చేది కాదు. ఓకే. నేను ఓల్డ్ ఈవెంట్స్ అటెండ్ అయిన తర్వాత, అన్ని మందిని కలిసిన తర్వాత, ఇప్పుడు మనం సామాన్యంగా చూస్తాము చాలామంది యువకులు కానీ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకు కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే బయట ప్రపంచం తెలియకపోవడం వల్లనే రిజెక్ట్ అవుతున్నారు. సో యూ హ్యావ్ గివెన్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్. లైక్ ఎవరైతే మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. ఇప్పుడు ఏంటంటే కనుక బెంగళూరులో ఏ ఈవెంట్ అయినా, నేను వీక్ డేస్ పనిచేసేవాడిని అండి, ఫుల్ టైం జాబ్. ఓకే. వీకెండ్ పొద్దున్న 6 o'clockకి బయటకు వెళ్తే మళ్ళీ రాత్రి 12కి ఇంటికి వచ్చేవాడిని. ఐ నెవర్ కెప్ 9 to 12 ఇక్కడ ఈవెంట్ అయితే అక్కడికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మధ్యాహ్నం అక్కడ ఈవెంట్లో లంచ్ పెడితే ఓకే, లేకపోతే మళ్ళీ ఎక్కడైనా లంచ్ చేసేసి మళ్ళీ వేరే ఈవెంట్, ఆ తర్వాత వేరే ఈవెంట్, లేకపోతే ఆ ఈవెంట్లో కలిసిన వాళ్ళందరూ ఏంటంటే కనుక ఏ కాఫీ షాపో లేకపోతే ఏ హోటల్లోనో కూర్చుంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఏం చేసినా చేయకపోయినా వాళ్ళతో కూర్చున్నందుకైనా నాలెడ్జ్, కమ్యూనికేషన్, తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్ పెంచుకోవడం, ఇవన్నీ ఏంటంటే కనుక బాగా హెల్ప్ అవుతాయి. నాకు పునీత్ అలాగే కలిసాడు. నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను. ఈ ఈవెంట్లో ఏంటంటే కనుక ఇట్స్ డిజైన్ థింకింగ్ ఈవెంట్ అనమాట. అంటే గ్రూప్స్ చేసి ఒక ప్రాబ్లం ఇస్తారు మీకు, ఆ ప్రాబ్లం మీద మీరు 48 hours పనిచేసి ఒక సొల్యూషన్ లాంటివి తీసుకోవాలి, ప్రోటోటైప్. అయితే నన్ను వేసిన గ్రూప్లో ఈ అబ్బాయి ఉన్నాడు, పునీత్ అనే అబ్బాయి. అతను అడిగాడు మీరు ఎక్కడ పనిచేస్తారంటే నేను IBM అని చెప్పాను. అతను అన్నాడు నేను కూడా IBM అని. సరే నీకు యాక్సెసిబిలిటీ గురించి అంటే ఐడియా ఉంది, ఆ ఉద్యోగం కోసం చూస్తున్నాను కానీ దొరకట్లేదు అంటే, అతను ఏమన్నాడు తెలుసా అండి, ఇది ఫ్రైడే ఈవినింగ్ జరిగింది. ఎట్లా అంటే నాకు నిన్ననే మా మేనేజర్ చెప్పాడు ఎవరినైనా యాక్సెసిబిలిటీ వాళ్ళని తీసుకో అని చెప్పి, నువ్వు మండే మార్నింగ్ వచ్చి నా టీంలో జాయిన్ అయిపోదు కానీ. ఓకే. మండే మార్నింగ్ వాళ్ళ మేనేజర్ చెప్పాడు, 2 months తర్వాత నేను ఆ టీంలో ఉన్నాను. ఇంత జర్నీలో బెస్ట్ మూమెంట్ ఏది మీ లైఫ్లో? లైక్ వేర్ యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ, దిస్ ఈజ్ ద గుడ్ డే ఫర్ మీ అని మీరు ఏ రోజు ఫీల్ అయ్యారు? నాకు ఎవ్రీ డే ఈజ్ అ గుడ్ డే అండి. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారు అనుకో, నేను చెప్తాను ఐఎమ్ ఏ వెరీ హ్యాపీ పర్సన్. నేను పెద్దగా దేని గురించి వరి గాను. నాకు ఏదైనా వరి అంటే కనుక నెక్స్ట్ డిన్నర్కి ఏం తెలియను తెలియపోతేనే వరి నాకు. సో ఐఎమ్ ఏ ఫుడ్ లవర్. సో విచ్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ యూ టేక్? ఎవ్రీవేర్ ఐ ఎట్. లైక్ మై ఫేవరెట్ ఈజ్ మెక్సికన్, ఇటాలియన్. ఓకే. దాని తర్వాత మన తెలుగు వంటకాలలో ఇది మా ఇంటి నేను గోదావరి సైడ్ వాడి సార్, నాకు గోదావరి వంటలు. సో నాన్ వెజ్ కూడా తీసుకుంటారా? ప్యూర్ వెజిటేరియన్. ఓకే. సో అది తర్వాత ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం కాబట్టి ఐ నీడ్ టు బి లిటిల్ కాషియస్ అన్నమాట. రాఘవ్ గారు, చివరిగా చాలామంది ఇప్పుడు మీలాగే లైక్ కిడ్నీ సమస్య కానీ లేదు ఏదో ఒక డిజబిలిటీ ఆర్గాన్లో
డిజబిలిటీ ఉన్న వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. దెర్ ఈజ్ నో ప్రాపర్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ ది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. సో ఈ జీవన్ దానిలో కూడా మనకు ఇది ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో దానికి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి? లేదు అంటే ప్రజల నుంచి కూడా ఇలాంటి అవేర్నెస్ రావాలి అని మీ నుంచి ఏం మెసేజ్? ఒకటి, మనకి ఆర్గన్ డొనేషన్ ఇండియాలో చాలా తక్కువ. ఓకే, మీకు యూఎస్లో అక్కడ నేను ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో చూశాను. దేర్ ఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. పీపుల్ కమ్ అండ్ రిజిస్టర్ ఫర్ ఆర్గన్ డొనేషన్స్. అవి మన ఇండియాలో బాగా తక్కువ. ఇది అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయాలి బాగా మనం. నెక్స్ట్ వచ్చి నేను జీవన్ దాంట్లో రిజిస్టర్ అయి ఉన్నాను. ఐఎమ్ ఆల్రెడీ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ, విజువల్ డిజబిలిటీ. కొంచెం ప్రయారిటీ ఇచ్చి పీపుల్ విత్ డిజబిలిటీ లైక్ మీ ఆల్రెడీ ఒక దాని నుంచి సఫర్ అవుతాం మేము. కరెక్ట్. ఓకే, కొంచెం ఆ లిస్టులో ప్రయారిటీ ఇచ్చి ఉంటే కనుక ఇంకా బాగుండేది గవర్నమెంట్. ఓకే, సో అందరితో కాకుండా కొంచెం మనం డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే డెఫినెట్గా అది యూజ్ అవుతుంది అనేటువంటిది మీ ఆలోచన. ఇంకోటి ఏంటంటే కనుక నేను కూడా చాలా చేయాలనుకుంటున్నాను. సో ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది నాకు హిండర్ కాకూడదు. ఐఎమ్ ట్రైంగ్ టు సీ హౌ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ ఆల్సో. ఇప్పుడు నేను పని చేస్తున్నాను, లాస్ట్ 10 years నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. కరెక్ట్. ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ టు అపార్ట్ ఫ్రమ్ లీవింగ్ ఇన్కమ్ ట్యాక్స్ వదిలేస్తే ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఇన్ ద సొసైటీ. ఇంకెట్లయినా చేయాలి ఏంటి అన్నది చూడాలి. సో ఆర్గన్ డొనేషన్ ఒకటి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 2 years నుంచి లిస్ట్ మీద ఉన్నాను నేను. ఓకే, ఇప్పుడు కరోనా మూలంగా కూడా మనకి ట్రాన్స్ప్లాంట్ తీసుకోవాలా లేదా అదొక పెద్ద సమస్య అయిపోయింది. 1-2 సార్లు కాల్స్ వచ్చినాయి, కానీ నాకు ఏంటంటే ప్రయారిటీ లేను అట్లా ఉంటుంది మళ్ళీ. సో కొంచెం అక్కడ మనకి ప్రయారిటీ ఇచ్చి పీపుల్ విత్ డిజబిలిటీ అంటే మీరు లిస్టులో పాయింట్స్ ఏవో ఉంటాయి వాళ్ళకి, అది కొంచెం ఏమైనా చేసి ప్రయారిటీ మాకు కూడా ఇస్తే కనుక చూడాలి. అంటే మీ సైడ్ నుంచి ఏమైనా ప్రయత్నాలు చేయడం జరిగిందా? ప్రభుత్వానికి ఏమైనా లెటర్స్ కానీ అలా ఏమన్నా ఇవ్వడం జరిగిందా? ఇంకా లెటర్స్ ఏమి ఇవ్వలేదు. బట్ ఐఎమ్ థింకింగ్ ఇక్కడ అప్రోచ్ అవ్వాలన్నా ఎవరిని అప్రోచ్ అవ్వాలన్నది ఒక పెద్ద సమస్య అయిపోయింది. అదొక ఇది. సో దట్ ఈస్ వై ఐ థింక్ మీడియా పీపుల్ లైక్ యూ షుడ్ హెల్ప్ మీ రీచ్ ద రైట్ పర్సన్ హూ కెన్ టేక్ దిస్ ఫార్వర్డ్ అనమాట. డెఫినెట్గా ఒకటి ఏంటంటే మనం ఫస్ట్ అవేర్నెస్ బాగా క్రియేట్ చేయాలండి. నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా తెలియదు, కిడ్నీలు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు, ఎక్కడ పొట్టలో ఉంటాయి అనుకున్నాను. ఓకే. డెఫినెట్గా మైండ్ మీడియా ద్వారా మీ సమస్యని తప్పకుండా మేము ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. రాఘవ్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు అనేక విషయాలు అంటే యూత్కి కావాల్సిన విషయాలు కానీ, లేకపోతే మీరు కూడా ఒక ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకెళ్లారో కూడా సమాజానికి తెలియజేశారు. నిజంగా మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఐఎమ్ ఆల్సో ఇన్స్పైర్డ్. అంటే అన్నీ ఉన్న వాళ్ళే ఏమీ చేయలేకపోతున్నారు. మీరు నిజంగా ఒక విజువలైజేషన్ పోయిన తర్వాత కూడా వెనకడుగు వేయకుండా మీతో పాటు ఇంకో 10 మందికి కూడా ఉపాధి కలిగించాలనే ఆలోచన చేస్తున్నారంటే అది రియల్గా మీ అటువంటి వాళ్ళు భారతదేశానికి అవసరము, ఈ న్యూ ఇండియాకి, డిజిటల్ ఇండియాకి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రాఘవ్ గారు. గెట్ వెల్ సూన్. డెఫినెట్గా మీ కిడ్నీ సమస్య నుంచి కూడా త్వరలో అధిగమిస్తారని మేము ఆశిస్తున్నాము. ప్రభుత్వానికి కూడా మైండ్ మీడియా ద్వారా మా వంతుగా తెలియజేస్తాం మీ సమస్య గురించి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మైండ్ మీడియా అండ్ షేరింగ్ యువర్ ఇన్స్పైరబుల్ థాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ వారం మనతో రాఘవ్ గారు అనేక విషయాలు తెలియజేశారు. ఒక డిజిగ్నేషన్ అంటే ఒక్క డిజిగ్నేషన్ సరిపోదు రాఘవ్ గారికి, అనేక డిజిగ్నేషన్స్ ఉన్నాయి. అలాగే చాలా మంచి యువతకి ఆదర్శం. మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు వీడియో చూడాలి, మీరు కూడా అనేక విషయాలు నేర్చుకోవాలి. మీ మిత్రులతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.